హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ ద బ్లాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన 10th క్లాస్ సిరీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ డిస్కస్ చేయబోతున్నాం. అదే ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ లెసన్ చూడగానే మనకు చిన్న డౌట్ వస్తుంది అనమాట. ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో దాదాపు 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సార్. అలాంటప్పుడు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేసి ఓన్లీ కార్బన్ గురించి మాత్రం మనం ఎందుకు సార్ డిస్కస్ చేస్తున్నాము? నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఎందుకు సార్ డిస్కస్ చేయట్లేదు ఇలా సపరేట్ లెసన్లో అనేసి మాకు డౌట్ వస్తుంది అనమాట. ఇంకొక విషయం తీసుకున్నాం అనుకోండి, మీరు అనుకోవచ్చు జనరల్గా ఈ అట్మాస్ఫియర్లో కానీ లేకపోతే మన ఎర్త్ పైన కార్బన్ అనే ఎలిమెంట్ ఎక్కువ ఉందేమో కాబట్టి మనం దాని గురించి ఒక లెసన్ లాగా డిస్కస్ చేస్తున్నాం. కానీ రియాలిటీలో మనం చూసాం అనుకోండి, మన ఎర్త్ క్రస్ట్లో నేర్లీ 0.02% మాత్రమే కార్బన్ మినరల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇంకా మనం ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ తీసుకున్నాం అనుకోండి, 0.03% మాత్రమే ఎర్త్ అట్మాస్ఫియర్లో కార్బన్ ఉంది. అది కూడా ఏ ఫామ్లో ఉందంటే కార్బన్ డైఆక్సైడ్, వెరీ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఇలా మనకు కనిపిస్తుంది. అంటే ఇంత తక్కువగా ఉన్నప్పటికీ మనం కార్బన్ స్టడీ చేస్తున్నామంటే కార్బన్ ఎలిమెంట్లో సంథింగ్ స్పెషల్ అనేది ఉండాలి. అది ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ చూడండి. ఇప్పుడు మనం ఓవరాల్గా కెమిస్ట్రీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ యాటమ్స్ అనేసి, మాలిక్యూల్స్ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఈ కెమిస్ట్రీ మొత్తం కూడా మనకి ఎన్ని టైప్స్ డివైడ్ అయిందంటే కొన్ని బ్రాంచెస్గా డివైడ్ అయింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ చెప్తాను చూడండి. ఒకటి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇంకోటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సడన్గా బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ ఎందుకు చెప్తున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించింది అనమాట. ఎందుకంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క బేసిక్ అనేది మనకి 10th క్లాస్లోనే ఉంది. అది కూడా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ ద్వారా స్టార్ట్ అవుతుంది మనకి, కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీ అంతా కూడా జస్ట్ ఇన్ బ్రీఫ్లో డిస్కస్ చేద్దాం. చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఓల్డ్ డెఫినేషన్ మీకు చెప్తాను. ఏం సార్ దీని 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి, ఓల్డ్ డెఫినేషన్, న్యూ డెఫినేషన్ అనుకోవచ్చు. అవునమ్మా, ఓల్డ్ డెఫినేషన్ ఉంది, న్యూ డెఫినేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ డెఫినేషన్ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ అంటే మీనింగ్ ఏంటంటే లైఫ్ అన్నమాట. ఆర్గానిక్ అంటే మీనింగ్ ఏంటి? లైఫ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ద కెమిస్ట్రీ విచ్ డీల్స్ అబౌట్ ద కెమికల్ కాంపౌండ్ సింథసైజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్. అంటే ప్రాణం ఉన్న జీవులో ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ కాంపౌండ్స్ గురించి స్టడీ చేసే వాటిని మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాన్ లివింగ్ థింగ్స్లో, ఫర్ ఎగ్జాంపుల్స్ ఎర్త్ క్రస్ట్లో మనకి దొరుకుతాయి కదా చాలా రకాల సాల్ట్స్ గురించి డిస్కస్ చేయడం కానీ, లేకపోతే మెటల్స్, నాన్ మెటల్స్, వీటి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసే కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 9th క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ మనం డిస్కస్ చేస్తుంటాం. ఆ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ మనకు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆల్ఫా రే స్కాటర్, రూథర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. అక్కడ మన ఆల్ఫా పార్టికల్స్ని ఎప్పుడే గోల్డ్ ఫాయిల్ దగ్గర పంపిస్తాం ఏమవుతుందా అంటే న్యూక్లియస్ యొక్క రిపల్షన్ వల్ల ఆల్ఫా పార్టికల్స్ అనేది స్కాటర్ అవడం జరుగుతుంది. అంటే రిపల్షన్ జరిగింది. ఎందుకు రిపల్షన్ జరిగిందంటే ఆల్ఫా పార్టికల్స్ అనే పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్, కాబట్టి ఏమైందంటే రిపల్షన్ జరిగింది అని ఇలా చెప్తామని. అంటే ఇక్కడ ఫిజిక్స్ని యూజ్ చేసుకొని కెమిస్ట్రీని మనం స్టడీ చేస్తే, అంటే ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి స్టడీ చేసే కెమిస్ట్రీని మనం ఏమంటామంటే ఫిజికల్ కెమిస్ట్రీ. లైక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఆఫ్ లైఫ్. ఇది కూడా దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే
లివింగ్ ఆర్గానిజమ్స్లో ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ కాంపౌండ్స్ని డిస్కస్ చేస్తాం. ఇప్పుడే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి చెప్పారు, మళ్ళీ బయోకెమిస్ట్రీ గురించి ఎందుకు చెప్తున్నామంటే ముందు ఎప్పుడైతే క్లాసిఫికేషన్ చేసామో అప్పుడు బయోకెమిస్ట్రీ అనేది లేదన్నమాట. అప్పుడు ఓన్లీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఇలా ఉండేది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ చేంజ్ అయిందో అప్పుడు బయోకెమిస్ట్రీ వచ్చి యాడ్ అయింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ద కెమిస్ట్రీ విచ్ డీల్స్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ కెమికల్ కాంపౌండ్స్ లైక్ పొల్యూటెంట్స్ కావచ్చు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి, జనరల్గా వచ్చి పొల్యూషన్లో ఒక కాంపౌండ్స్ గురించి స్టడీ చేసేది, అది ఎంత రేషియోలో ఉంది, వాటి గురించి మొత్తం కూడా మనం దేనిలో డిస్కస్ చేస్తామంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా మీకు ఈ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. చూడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏం చెప్పాను? ద కెమికల్ కాంపౌండ్ దట్ ఆర్ సింథసైజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ లివింగ్ థింగ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పాను. అంటే ప్రాణమున్న జీవుల నుంచి ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ కాంపౌండ్స్ మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్న. ఓకేనా, ఇది ఎవరు చెప్పారు? యాక్చువల్గా ఒక 1800s ఆ టైంలో మనం తీసుకున్నాం అనుకోండి, బర్జీలియస్ అని ఒక సైంటిస్ట్ ఒక థియరీ చెప్పాను అన్నమాట. అదే ఏంటంటే వైటల్ ఫోర్స్ థియరీ. వైటల్ ఫోర్స్ థియరీ. ఈ వైటల్ ఫోర్స్ థియరీ అంటే ఏంటి సార్? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒక వైటల్ ఫోర్స్ ఉందన్నమాట, అంటే ఒక శక్తి లాగా అనుకోండి. ఓకేనా, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఆ వైటల్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ వైటల్ ఫోర్స్ బయట ఉండదు కాబట్టి మనం ల్యాబ్లో వచ్చి ఈ ఆర్గానిక్ కాంపౌండ్ మనం ప్రిపేర్ చేయాలి. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్రియేట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ఏ ల్యాబ్. అంటే జనరల్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని మనం క్రియేట్ చేయలేం. ఇట్ రిక్వైర్స్ ఏ వైటల్ ఫోర్స్. లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఆ వైటల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ని యూజ్ చేసుకుని లివింగ్ ఆర్గానిజం వచ్చి ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనేసి బర్జీలియస్ చెప్పాడు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే వైటల్ ఫోర్స్ థియరీ. ఇంతవరకు నేను చెప్పింది అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, అంటే లివింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యే కాంపౌండ్స్ అనమాట. ఆ లివింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యే కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక వైటల్ ఫోర్స్, గొప్ప శక్తి అనేది కావాలి. ఆ గొప్ప శక్తి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఆ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీన్ని మనం ఏమంటామంటే వైటల్ ఫోర్స్ థియరీ. వీడి వరకు బాగానే ఉంది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఓహ్లర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనమాట. ఆయన యాక్సిడెంటల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశామని చెప్తాడు. ఏంద్రా అంటే అమోనియం సైనైడ్. ఏంటి? అమోనియం సైనైడ్. అమోనియం సైనైడ్ ఏం చేశా అంటే అమోనియం సైనైడ్ని హీట్ చేస్తున్నప్పుడు ఒక కాంపౌండ్ తయారైంది అనమాట. అదేంటంటే యూరియా. అమోనియం సైనైడ్ ఫార్ములా చెప్పాలంటే NH4CnO. హీట్ చేసినప్పుడు ఏం తయారైందంటే యూరియా. యూరియా ఫార్ములా చెప్పాలంటే NH2CONH2. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే అమోనియం సైనైడ్ని హీట్ చేసినప్పుడు ఏమైంది? యూరియా ఫామ్. ఈ అమోనియం సైనైడ్ అనేది ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అన్నమాట. కడిగి చెప్పాలంటే ఒక ఇన్ఆర్గానిక్ సాల్ట్. ఇది ఒక సాల్ట్, ఇన్ఆర్గానిక్ సాల్ట్. అంటే లివింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యేది కాదు. ఇది మన ల్యాబ్లో కూడా తయారు చేయొచ్చు. ఓకేనా? ఈ అమోనియం సైనైడ్ని హీట్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అయిందంట? యూరియా. యూరియా అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అన్న, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో, లివింగ్ థింగ్స్లో ప్రొడ్యూస్ అయ్యే వన్ ఆఫ్ ద కాంపౌండ్ అన్నమాట. ఇక కరెక్ట్గా చెప్పాలంటే మనకు యూరిన్లో కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ యూరియా అనేది మనం గమనించేస్తాం. అంటే అమోనియం సైనైడ్ని హీట్ చేయడం వల్ల యూరియా ప్రొడ్యూస్ చేశాడు. ఇంతసేపు మనం ఏం డిస్కస్ చేసాం? బర్జీలియస్ ఏం చెప్పాడు? వైటల్ ఫోర్స్ థియరీ చెప్పాడు. అంటే ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తయారంటే ఒక వైటల్ ఫోర్స్ అనేది అవసరము. ఆ వైటల్ ఫోర్స్ కేవలం లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రం ఉంటుంది కాబట్టి లివింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమైంది? ల్యాబ్లో ఇన్ఆర్గానిక్ సాల్ట్లో నుంచి యూరియా అనేది తయారు చేయడం జరిగింది. అది కూడా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి కేవలం లివింగ్ థింగ్స్లో మాత్రమే కాదు, మనం ల్యాబ్లో కూడా తయారు చేయొచ్చు, అంటే జనరల్గా కూడా తయారు చేయొచ్చు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏమైందంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ అనేది మారిపోయింది.
అంతే కదా. ముందు ఏం చేస్తాము, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే లివింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యే కెమికల్స్ అది జనరల్ ల్యాబ్లో తయారు ఇలా ఉన్నది అనమాట. కానీ మొత్తానికి మనోడు ఏం చేశాడంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి ఏదో రకంగా ల్యాబ్లో తయారు చేయడం జరిగింది. దీని తర్వాత ఏమైందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి? ఇంతసేపు మనం లివింగ్ ఆర్గానిజమ్స్ మనం డిస్కస్ చేసాం. మీరు ఒకవేళ గమనించారనుకోండి, ఏ లివింగ్ ఆర్గానిజం అయినా తీసుకోండి, దాదాపు వాటి యొక్క కెమికల్ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా మనకి ఒక ఎలిమెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేంటంటే కార్బన్ అన్నమాట. లివింగ్ ఆర్గానిజమ్స్లోనే కాదు, మన చుట్టుపక్కల దాదాపు సరౌండింగ్స్లో ఒక 100 ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో దాదాపు 90 to 95 ఐటమ్స్ ఏముంటుంది అంటే కార్బన్ అనే ఎలిమెంట్ కామన్గా కనిపిస్తుంది. కార్బన్ ఒకటే కాదు, కార్బన్తో పాటు హైడ్రో కార్బన్స్ అనేవి కనిపిస్తాయి మనకి. మీరు పెట్రోల్ అయినా తీసుకోండి, కోల్ అయినా తీసుకోండి, ఏ వస్తువు అయినా తీసుకుంటా మన చుట్టుపక్కల ఉండే వస్తువు, ప్లాస్టిక్స్ ఏమైనా పాలిమర్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, మనకి ముఖ్యంగా కనిపించే ఎలిమెంట్ ఏంటంటే అంటే కార్బన్ దానికి హైడ్రోజన్ కూడా కొన్ని సందర్భాల్లో అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు డెఫినేషన్ చేంజ్ చేశారు. ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అంటే ఓవరాల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు న్యూ డెఫినేషన్ ఏంటి అంటే స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. మీ అందరికి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏ వస్తువు అయినా తీసుకోండి, అందులో మన ముఖ్యంగా కనిపించే ఎలిమెంట్ ఏంటంటే అంటే కార్బన్, హైడ్రోజన్. అంటే వీటితో ఎక్కువగా తయారుంటాయి. కాబట్టి స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్తో హైడ్రోజన్తో తయారైన కాంపౌండ్స్, వాటి యొక్క డెరివేటివ్స్. అంటే దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్, నైట్రోజన్ ఇలాంటివి కనిపిస్తాయంట. వీటి యొక్క కాంపౌండ్స్ గురించి స్టడీ చేయడాన్ని మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి ఒక కొత్త డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ లెసన్ యొక్క బేసిక్ మనకు అర్థమైంది కదా. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్ మనకి ఎందుకు వచ్చిందంటే దీనివల్ల వచ్చింది అనమాట. అంటే ఇక్కడ మనము డిఫరెంట్, ఇప్పుడు మనం ఓవరాల్గా మనము వరల్డ్లో తీసుకున్నాం అనుకోండి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే నాన్ లివింగ్ థింగ్స్ నియర్లీ మనకు 118 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాం. అందులో 117 ఎలిమెంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన కాంపౌండ్స్ ఒక పక్క, ఇంకో పక్క వచ్చి కేవలం కార్బన్, హైడ్రోకార్బన్స్ తయారైన కాంపౌండ్స్ ఒక పక్క తీసుకున్నాం అనుకోండి. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటే కూడా హైడ్రోకార్బన్ యొక్క కాంపౌండ్స్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ లా చేశారు. దాన్ని మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మొత్తానికి కార్బన్ ఎలిమెంట్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. అదే ఏంటంటే ఇట్స్ అటామిక్ నెంబర్ ఇస్ 6 అన్నమాట. అంటే మీరు కార్బన్ ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, దానికి అటామిక్ నెంబర్ వచ్చి 6, విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్బన్ ఆటమ్ అనుకోండి, అటామిక్ నెంబర్ 6 అంటే మీనింగ్ ఏంటంటే 6 ప్రోటాన్స్ ఉంటాయి న్యూక్లియస్లో అని అర్థం. సేమ్ అదేవిధంగా ఇట్స్ మాస్ నెంబర్ ఈస్ 12 అని చెప్పాను. మాస్ నెంబర్ 12 అంటే ఏంటంటే 6 ప్రోటాన్స్, ఇంకా రిమైన్ ఉన్నాయి 6 న్యూట్రాన్స్ అనే ఉంటాయి. మరి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఇది న్యూక్లియస్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాం అంట. మనందరికి తెలిసిన విషయమే ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రకంగా కార్బన్ అనే ఎలిమెంట్ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ నాన్ మెటల్ అని చెప్పాను. నాన్ మెటల్ అంటే మీనింగ్ ఏంటంటే, మెటల్ అంటే జనరల్గా ఏంటంటే అంటే విచ్ హ్యాస్ ఎ టెండెన్సీ టు డొనేట్ ఎలక్ట్రాన్. ఏదైతే ఎలక్ట్రాన్ డొనేట్ చేయగలుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే మెటల్ అంటాం. కానీ నాన్ మెటల్ అంటే ఏంటంటే దానికి ఎగ్జాక్ట్ లాభం, ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్. అంటే కార్బన్కి ఎలాంటి టెండెన్సీ ఉంటుంది అంటే ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేసే టెండెన్సీ ఉంటుంది. అలాంటప్పుడు కార్బన్ కంప్లీట్గా ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేసి మనం ముందు తెలుసుకుందాం మనం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే లాస్ట్ షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాన్ని మనం ఏమంటామంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ డయాగ్రామ్ చూసాం, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి 4 ఎలక్ట్రాన్. అంటే లాస్ట్ ఆర్బిట్లో మనకి ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయన్నమాట. కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే
4 ఎలక్ట్రాన్స్. అదేవిధంగా కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4. అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆటమ్, అంటే కార్బన్ ఆటమ్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ, అంటే వేరొక ఎలిమెంట్స్ కంబైన్ అయ్యేటప్పుడు అది ఎన్ని ఎలక్ట్రాన్స్ యూజ్ చేసి బాండ్ ఫామ్ చేస్తుంది అంటే 4. కాబట్టి దాని యొక్క వ్యాలెన్సీ ఎంత అంటే 4 అన్నమాట. ఇవి కార్బన్ కి సంబంధించిన బేసిక్ విషయాలు ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్. యాక్చువల్గా కోవలెంట్ బాండ్ అంటే ఏంటి అంటే, కోవలెంట్ బాండ్ అంటే ఏం లేదు, జనరల్ ఒక ఎలిమెంట్ వచ్చి ఇంకొక ఎలిమెంట్ తో కంబైన్ అయ్యి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ బాండ్స్ గురించి తెలుసుకుందాం. కెమికల్ బాండ్స్, ఈ కెమికల్ బాండ్స్ మొత్తం ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఒకటి ఏంటంటే ఆనిక్ బాండ్, ఇంకోటి కోవలెంట్ బాండ్, నెక్స్ట్ మెటాలిక్ బాండ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హైడ్రోజన్ బాండ్ అన్నమాట. ఇన్ని 4 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉండగా మన కార్బన్ ఎలాంటి టైప్ ఆఫ్ బాండ్ అని ఫామ్ చేస్తుంది అంటే కోవలెంట్ బాండ్ అని ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మనం అయానిక్ బాండ్ గురించి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లెసన్ డిస్కస్ చేసాం, కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ దాన్ని అయితే ఒకసారి రిపీట్ చేయాలనుకోవట్లేదు. కోవలెంట్ బాండ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. దీని ముందు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీరియాడిక్ టేబుల్ చూసామనుకోండి, లాస్ట్ కాలంలో మనకు కొన్ని ఎలిమెంట్స్ కనిపిస్తాయి, లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon ఇలాంటివి అన్నమాట. మనం ఎప్పుడైతే చూస్తామో మనం దాదాపు H2O, CO2 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి కాంపౌండ్స్ ఫామ్ అవడం చూస్తాం. కానీ ఈ హీలియం, నియాన్, ఆర్గాన్ ఇలాంటి ఎలిమెంట్స్ వచ్చి కాంపౌండ్స్ తయారు చేయడం వచ్చి మనం చూడలేము అన్నమాట. ఎందుకంటే దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకున్నాం, దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దానికి అటామిక్ నెంబర్ 2 కాబట్టి అటుకు అయిపోతుంది అన్నమాట. అదే నెక్స్ట్ నియాన్ తీసుకున్నాం అనుకో, నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 10, అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సిమిలర్లీ మనం ఆర్గాన్ తీసుకున్నాం అనుకోండి, ఆర్గాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 18, అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, థర్డ్ ఆర్బిట్లో 8. నెక్స్ట్ సేమ్ అదే వేరే ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం స్టేబుల్ ఎలిమెంట్స్ లైక్ నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏవి తీసుకున్నా సరే మనం ఒక థింగ్ కామన్గా చూడదు, అదేంటంటే లాస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏ ఎలిమెంట్కి అయితే లాస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి స్టేబుల్గా ఉంటాయి, అవి వేరే ఒక ఎలిమెంట్స్ కాంపౌండ్స్ తయారు చేయడం అవసరం లేదు అని అర్థమవుతుంది. అంటే రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి వీటి యొక్క లాస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ తేవడానికి ట్రై చేస్తాయి. కానీ ఇందులో ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది, అదే ఏంటంటే మనం ఒక హీలియం యాటమ్ చూసామనుకోండి, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ ఇది మనకి స్టేబుల్గా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆర్బిట్ వరకు మాత్రం ఏ సెక్షన్ వస్తుంది, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అది యాక్చువల్గా ఏమవుతుందంటే స్టేబుల్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఏమంటామంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్. ఇంకా మీకు ఈ విషయం ఈజీగా అర్థం అవ్వడానికి కోవలెంట్ బాండ్ ద్వారా మనం తెలుసుకుందాం. చూడండి, ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ atoms due to sharing of electrons between them is called as covalent bond. అంటే ఏమైనా 2 ఎలిమెంట్స్ మధ్య ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవడం వల్ల ఇలాంటి కాన్ఫిగరేషన్ ఏర్పడితే దాన్ని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్ అంటాం. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని బాండ్ ఫామ్ చేసి స్టేబుల్గా అవ్వడానికి ట్రై చేస్తాయి. కాబట్టి దానికి మనం ఇచ్చే పేరు ఏంటంటే కోవలెంట్ బాండ్ అని సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలిసిన ఒక సింప్లెస్ట్ మాలిక్యూల్ తీసుకుందాం, అదేంటంటే H2 మాలిక్యూల్. H2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. H2 మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే అంటే మీరు ఏదైనా సరే ఒక కెమికల్ కాంపౌండ్ కోవలెంట్ బాండ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని విషయాలు మనం మైండ్ పెట్టుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ వేరే ఎలిమెంట్ తీసుకున్నాం, దాని యొక్క అటామిక్ నెంబర్, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ అంతా 1. అటామిక్ నెంబర్తో పాటు దాని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత 1, దాని యొక్క వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ అంటే లాస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉందన్నమాట. దాన్ని ఇలా డ్రా చేసుకున్నాను, H 1 ఎలక్ట్రాన్ కాబట్టి ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ H2 అన్నాను, అంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలి, 2 కావాలి, ఇంకొక H కూడా కావాలి, దీని యొక్క ఎలక్ట్రాన్ కూడా ఇలా డ్రా చేసుకున్నాను.
ఎప్పుడైతే ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి కోవలెంట్ బాండ్ ఫామ్ చేయడానికి అంటే ఏం లేదు, 2 ఎలక్ట్రాన్స్ అనేవి దగ్గరగా వస్తాయి. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఇలా బాండ్ అని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే 2 ఎలక్ట్రాన్స్ మ్యూచువల్ కోఆపరేషన్ వల్ల బాండ్ అని ఫామ్ అవుతుంది. ఇప్పుడు హైడ్రోజన్కి డూప్లెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది అన్నమాట. సేమ్ అదేవిధంగా ఈ హైడ్రోజన్కి ఏమవుతుందంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఏర్పడుతుంది. అంటే ఓవరాల్ హెచ్ సింగిల్ బాండ్ హెచ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ వల్ల ఒక సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే H2 మాలిక్యూల్ అంటాం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ O2 మాలిక్యూల్ ఫార్మేషన్ తీసుకున్నాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే దానికి వ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే 6, వ్యాలెన్సీ ఎంత అంటే 2. అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి బాండ్ ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఆక్సిజన్ ఇలా డ్రా చేసుకున్నాను, O2 అన్నాం కాబట్టి 2 ఆక్సిజన్ డ్రా చేసుకున్నాను. చూడండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఓకేనా, 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్. ఎప్పుడు కూడా మనము ఇలా ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్, దీన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అంటాము. కోవలెంట్ బాండ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అంటాము. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఎప్పుడైనా గీసేటప్పుడు ఓన్లీ లాస్ట్ ఆర్బిట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే కెమికల్ బాండ్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే కెమికల్ బాండ్లో పార్టిసిపేట్ చేసేది కేవలం లాస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్. ఇక్కడ లాస్ట్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నేను 6 ఎలక్ట్రాన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. సేమ్ అదేవిధంగా ఈ ఆక్సిజన్ ఆటమ్ కూడా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 5 6 సిమెట్రిక్గా డ్రా చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు O2 మాలిక్యూల్ ఫామ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ఆటమ్స్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్తో బాండ్ అని ఫామ్ చేస్తుంది. అది ఎలా ఫామ్ అవుతుందో చూడండి ఒకసారి. ఆక్సిజన్ ఉంది 1 2 3 4 5 6. ఇది కూడా 1 2 3 4 5 6. ఇప్పుడు చూసామనుకోండి, ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎంత చెప్పాను 2 అని చెప్పాను. అంటే ఈ ఆక్సిజన్ సంబంధించి ఈ 2 ఎలక్ట్రాన్స్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సిమిలర్లీ ఈ ఆక్సిజన్ కూడా వ్యాలెన్స్ ఎంత 2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ బాండ్లో ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇలా ఫామ్, అంటే ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేసింది, ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేసింది. సిమిలర్గా ఈ ఆక్సిజన్ కూడా చూసాం అనుకోండి, ఇలా బాండ్ అని ఫామ్. ఓవరాల్ ఇప్పుడు మనం చూడండి, ఈ ఆటమ్ తీసుకున్నాము 1 2 3 4 5 6 7 8. అంటే 8 ఎలక్ట్రాన్స్ వచ్చింది, విచ్ హ్యాస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ నియాన్. ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్. అంటే నియాన్ కాన్ఫిగరేషన్ రావడం వల్ల స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ కూడా తీసుకోండి 1 2 3 4 5 6 7 8. అంటే ఓవరాల్గా ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ ఫామ్. ఈ ఎలక్ట్రాన్తో బాండ్ అయింది కాబట్టి ఇదొక బాండ్, ఈ ఎలక్ట్రాన్తో బాండ్ అయింది కాబట్టి ఇదొక బాండ్. ఈ రకంగా O2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. O డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి డబుల్ కోవలెంట్ బాండ్ అంటాం. ఇక్కడ మనం తీసుకున్నాము సింగిల్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి సింగిల్ కోవలెంట్ బాండ్. సిమిలర్లీ మనము ఒకసారి N2 మాలిక్యూల్ ఫార్మేషన్ కూడా చూద్దాం. N2 దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, అటామిక్ నెంబర్ అని రాసుకోవాలి. N అంటే అటామిక్ నెంబర్ ఎంత 7. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో 5 ఎలక్ట్రాన్స్ అన్నమాట. వ్యాలెన్సీ ఎంత చూడండి, వ్యాలెన్సీ మనకు ఎలా తెలుస్తుంది. లాస్ట్ ఆర్బిట్లో 5 ఉన్నాయా, ఆక్టేట్ రోల్ రావాలంటే ఎన్ని ఉండాలి 6 7 8. అంటే ఇంకా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి వ్యాలెన్సీ ఎంత 3. ఇప్పుడు ఒకసారి డ్రా చేస్తుంది, నైట్రోజన్ ఇంకొక నైట్రోజన్ N2 అన్నాం కాబట్టి ఇక్కడ లాస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి, వ్యాలెన్స్ ఎంత 3. అంటే 3 ఎలక్ట్రాన్స్ బాండ్లో ఫామ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఇలా గీసుకున్నాం. ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ నేను ఇక్కడ గీసుకున్నాను.
సిమిలర్గా ఈ నైట్రోజన్ కూడా 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ తీసుకున్నాను, 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అలా ఓవరాల్గా ఏమవుతుందంటే ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సిమిలర్లీ దీన్ని కూడా మనం తీసుకున్నాం అనుకోండి, ఫామ్ అంటే N ట్రిపుల్ బాండ్ N. మనం ఎలా సర్కిల్ గీయాలి, మీకు డౌట్ రావచ్చు. ఎలా సర్కిల్ గీయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైట్రోజన్ ఆటం తీసుకున్నప్పుడు దీని యొక్క బ్యాలెన్స్ 3. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ బాండ్ చేస్తే దాన్ని మాత్రం మనం సర్కిల్ తీసుకోవాలి. సిమిలర్లీ ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా ఈ 3 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి మనం ఈ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే కవర్ అయ్యేట్టు తీసుకోవాలి, మొత్తానికి తీసుకోకూడదు. ఈ రకంగా నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటుంటే ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అంటే. ఈ రకంగా కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాం డిఫరెంట్. ఇదే కాకుండా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ Cl2 మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో తెలియాలి మనకు. ఎప్పుడో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ డ్రా చేయాలన్నప్పుడు దాని ఒక బ్యాలెన్స్ని మైండ్లో పెట్టుకోవాలి. క్లోరిన్ బ్యాలెన్స్ ఎంత? 1. అంటే ఒక క్లోరిన్ వచ్చి ఇంకో క్లోరిన్తో సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. చూడండి, క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 17. అంటే ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్లో 8 ఉంటాయి మనకు తెలుసు. 2 + 8 ఎంత? 10. అంటే ఇంకా రిమైనింగ్ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఒక క్లోరిన్ తీసుకున్నప్పుడు మనం ఓవరాల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ డ్రా చేసుకోవాలంటే 7 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 అంటే ఒక బాండ్ ఫార్మేట్ ఈజీగా డ్రా చేసుకోవాలి. ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ డ్రా చేసుకోవాలి 7. 1 2 3 4 5 6 7. సిమిలర్గా ఇంకో క్లోరిన్ ఆటం తీసుకున్నప్పుడు దీన్ని కూడా 1 2 3 4 5 6 7. ఎప్పుడైతే 2 క్లోరిన్ ఆటమ్స్ దగ్గరగా అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ మధ్య కోవలెంట్ బాండ్ అని ఫామ్ అవుతుంది. అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. ఆ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. దీని యొక్క బ్యాలెన్స్ 1 అన్నాం కాబట్టి ఈ ఎలక్ట్రాన్ మధ్య బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాను. సిమిలర్గా ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ఓవరాల్ క్లోరిన్ 1 2 3 4 5 6 7 8 వచ్చేసింది. అంటే ఆర్గాన్ యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ క్లోరిన్ తీసుకున్నాం 1 2 3 4 5 6 7. ఈ రకంగా క్లోరిన్ సింగిల్ బాండ్ క్లోరిన్ అని ఫామ్ అయింది. సరే, ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు సేమ్ ఎలిమెంట్ తీసుకొని Cl2H2O2 అని ట్రై చేస్తాం. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్కి ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి అండి? ఏదైనా మనం డ్రా చేయాలి అనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క అటామిక్ నెంబర్ సేమ్ అదేవిధంగా దాని యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బ్యాలెన్సెస్ రాసుకోండి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. అంటే 2, 4. లాస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్. సేమ్ అదేవిధంగా ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 8. అంటే 2, 6. అంటే లాస్ట్ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్. దీని యొక్క వ్యాలెన్స్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4. వ్యాలెన్సీ ఎంత అంటే 4. ఎందుకు 4 ఉన్నాయి? ఆక్టేట్ అవ్వాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి బ్యాలెన్స్ ఎంత? 4. సిమిలర్లీ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడే మనకు అర్థమైపోయింది ఎంత? 6. వ్యాలెన్సీ ఎంత అంటే 2. ఎందుకు? ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ అంటే ఆక్టేట్ కాన్ఫిగర్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూసాం అనుకోండి, దీని యొక్క వ్యాలెన్సీ 2 ఉంది, దీని యొక్క వ్యాలెన్సీ 4 ఉంది. అంటే కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 ఉంది కాబట్టి దాని యొక్క 2 వ్యాలెన్సీ ఒక ఆక్సిజన్కి, ఇంకొక 2 వ్యాలెన్సీస్ని ఇంకొక ఆక్సిజన్కి ఇస్తుంది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ రకంగా అయితే మనకి డయాగ్రామ్ వచ్చి సేమ్ అదే విధంగా బాండ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. చూడండి ఒకసారి, కార్బన్ ఆక్సిజన్ ఇలా డ్రా చేసుకుంది. చూడండి, కార్బన్ యొక్క వ్యాలెన్సీస్ 2 వ్యాలెన్సీస్ వచ్చి ఈ ఆక్సిజన్కి ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. సిమిలర్లీ దీనికి 2 వ్యాలెన్స్ ఇస్తుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇలా డ్రా చేసుకున్నాను. దాని యొక్క వ్యాలెన్సీ కూడా 4, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 4. అంటే కంప్లీట్గా ఇక్కడ సరిపోయింది అనమాట. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, వ్యాలెన్సీ 2. అంటే 2 ఎలక్ట్రాన్స్ బాండ్లో ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. ఇంకా రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. అది 1 2
3 4. సిమిలర్గా ఈ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి 1 2 ఇక్కడ తీసుకున్నాను, రిమైనింగ్ 4 1 2 3 4. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఎలక్ట్రాన్, అంటే ఓవరాల్ కార్బన్ యొక్క 4 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇలా వస్తున్నాను. చూడండి కార్బన్ ఆక్టేట్ రూల్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఈ ఆక్సిజన్ తీసుకున్నాం, దీని ఒక 2 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇది ఇలా వస్తుంది అన్నమాట. చూడండి 1 2 3 4 5 6 7 ఆక్టేట్ రూల్ సాటిస్ఫై. దీనికి కూడా సేమ్ అదేవిధంగా ఏమవుతుందంటే ఆక్టేట్ రూల్ సాటిస్ఫై. చూసాను అనుకోండి, ఓవరాల్ మొత్తం ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయిందంటే 1 2 3 4. దీన్ని మనం ఏమంటామంటే టెట్రా కోవలెంట్ బాండ్ అంట. టెట్రా అంటే మీనింగ్ ఏంటంటే 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాం. సేమ్ ఇదే తరహాలో ఇంకొక కాంపౌండ్ తీసుకుందాం, అదే ఏంటంటే CH4. సేమ్ అలాగే రాసుకోవాలి. కార్బన్ అటామిక్ నెంబర్ వచ్చి 6 2 4, అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి, వ్యాలెన్సీ ఎంత అంటే 2, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ అంతా 1, వ్యాలెన్సీ ఎంత అంటే 1, అంటే CH4 ఇలా ఫామ్ అవుతుంది. H H H H, ఎందుకంటే 4 వ్యాలెన్సీస్ ఒక్కొక్క వ్యాలెన్స్ ఒక్కొక్క హైడ్రోజన్కి ఇవ్వాలి కాబట్టి ఇదైతే సిమెట్రికల్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేస్తున్నాను. చూడండి ఇప్పుడు కార్బన్కి 4 సైడ్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని పెట్టేశాను. సేమ్ అదేవిధంగా దాని చుట్టుపక్కల హైడ్రోజన్, ఆ హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రానే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాబట్టి దానికి ఇలా డ్రా చేశాను. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చూసారనుకోండి, హైడ్రోజన్ కోవలెంట్ బాండ్ ఇలా ఫామ్ చేస్తుంది. కార్బన్ అయితే అన్ని ఎలక్ట్రాన్స్ని కవర్ చేస్తూ ఇలా బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు CH4 మాలిక్యూల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అనేవి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి మనకు ఫామ్ చేస్తూ కనిపిస్తాయి. ఇది ఓవరాల్ కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం వల్ల బాండ్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్స్ అంటాం. హోప్ యూ అండర్స్టాండ్ స్టూడెంట్స్.